నమస్తే. ప్రస్తుతం మనతో పాటు ట్రైగర్ కార్పొరేషన్ చైర్మన్ బెల్లయ్య నాయక్ ఉన్నారు. బెల్లయ్య నాయక్ గారి దగ్గరికి ఎందుకు వచ్చినాం మనం అంటే, నిన్న రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కొన్ని వ్యాఖ్యలు చేశారు. సో చాలా ఫీల్ అవుతూ మాట్లాడారు. రాష్ట్రం చాలా దివాళలో ఉన్నది, అప్పులకు పోతే చెప్పులు ఎత్తుకపోతారమనే అన్నట్టుగా చూస్తూ ఉన్నారు. సో చాలా దారుణంగా ఉంది, నా మాంసం కోసినా కూడా రూపాయి అప్పు పుట్టట్లేదు, చాలా ఇబ్బందులు ఉన్న ఆర్టీసీ కార్మికులు దయచేసి సమ్మె చేయొద్దు, మంచిగా నడుస్తున్న మహాలక్ష్మి పథకాన్ని ఇబ్బందులు పెట్టొద్దంటూ నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆయన ఆవేదన మొత్తం వెలగక్కే ప్రయత్నం చేశారు. రాష్ట్రం పరిస్థితి గురించి చెప్పే ప్రయత్నం చేశారు. సో దాని మీద వరుసగా ప్రెస్ మీట్లు నడిచినాయి. ఇవాళ బీజేపీ అటు బండి సంజయ్, ఈటెల రాజేందర్, ఇప్పుడే బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతున్నారు. దొంగనే అంటారు అంటూ కామెంట్ చేస్తూ, ఇక ఈటెల రాజేందర్ ఏమో సిగ్గుంటే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి ముక్కు నేలకు రాయాలి, లేని పక్షాన తెలంగాణ ప్రజలే కర్రు కాల్చి వాత పెడతారు అంటున్నారు. ఇవన్నీ అంశాల గురించి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు బెల్లయ్య నాయక్ గారు అన్నారు. సో అన్న, మొదటగా కేటీఆర్ వ్యాఖ్యలు ఎట్లా చూస్తారు? దొంగ అనకపోతే ఏమంటారు అంటూ కామెంట్ చేస్తున్నారు. ఇప్పుడు రెండు ముఖ్యమైనటువంటి విషయాలు చాలా కీలకం. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను విధ్వంసం చేసినటువంటి దొంగెవడు? మేము మొన్న అధికారంలోకి వచ్చినాం, 15 నెలలు అవుతా ఉంది. లక్షల కోట్ల రూపాయలు, 22 లక్షల కోట్ల రూపాయలు, 15 లక్షల కోట్ల రూపాయలు రెవెన్యూ వస్తే దాన్ని తిన్న దొంగెవడు? 7 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసిన దొంగెవడు? రిటైర్డ్ అయినటువంటి ఉద్యోగులకు ఇవ్వాల్సినటువంటి పైసలు ఇవ్వకుండా ఆపి పడేసిపోయిన దొంగెవడు? ఈ కాంట్రాక్ట్ పనులు చేసినటువంటి వాళ్ళకు కాయిదాలు ఇచ్చేసి వాళ్ళ పేరు మీద వచ్చిన పైసలన్నీ తిన్న దొంగెవడు? వాళ్ళకు బిల్లులు ఇవ్వకుండా ఎగ్గొట్టిపోయినటువంటి దొంగెవడు? గ్రామ సర్పంచ్లకు ఇవ్వాల్సినటువంటి పైసలు, ఎంపీటీసీలకు, గ్రామ పంచాయతీలకు పోవాల్సినటువంటి పైసలు తిన్న దొంగెవడు? ఈ దొంగ కేటీఆర్, ఈ దొంగ హరీష్ రావు, ఈ దొంగ కేసీఆర్, ఈ దొంగలో పాత్రదారుడు, వాటాదారుడు ఈటల రాజేందర్ కూడా. ఈ దొంగలలో 6 సంవత్సరాలు 7 సంవత్సరాలు వాటా పంచుకున్నది ఈటల రాజేందర్ కూడా. ఆర్థిక వ్యవస్థను విధ్వంసం చేసినటువంటి దొంగలు, ఇవాళ తెలంగాణను దోసుకున్నటువంటి దొంగలు, దాన్ని బాగు చేయడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి మీద మాట్లాడేది నాకు అర్థం కాదు. మేము బాగు చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. కార్మికులు సమ్మెకు పోతుంటే వాళ్ళకి చెప్తా ఉన్నాం, ఆర్టీసీ పరిస్థితి ఏంది? ఆర్టీసీ పరిస్థితి కాంగ్రెస్ రాకముందు ఆర్టీసీ కార్పొరేషన్ అని ఉండే పరిస్థితి ఉండేదా? కేసీఆర్ గారు ఆ రోజుల్లో సమ్మె చేస్తే కంప్లీట్ క్లోజ్ చేసి, ఉద్యోగ సంఘాలని రద్దు చేసేసి, ఒక్క బస్సు కూడా లేకుండా చేసి, మొత్తం ఆర్టీసీ డిపోల స్థలాలను పెట్రోల్ బంకులకు, ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చుకొని తన సంతోష్ బినామీలం పెట్టుకున్నటువంటి పరిస్థితి కదా. ఆ పెట్రోల్ బంకులంతా ఎవరు పెట్టుకున్నారు? సంతోష్ బినామీలు పెట్టుకున్నటువంటి పరిస్థితి కదా. ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆర్టీసీని బాగు చేసి ఇవాళ గాడిలో పెట్టేటటువంటి ప్రయత్నం చేసి, కొత్త బస్సులు కొనేటటువంటి పరిస్థితి, ఉద్యోగులకు జీతాలు టైంకి ఇచ్చేటటువంటి పరిస్థితి. అంతకుముందు డిపోలకు వెళ్ళి ఒక్కడు బయటికి పోతే ఒక్క కార్మికుడు గంట సేపట్లో సస్పెండ్ చేస్తుండే కదా. ఇవాళ ఆ పరిస్థితి ఉందా? ఇవాళ గౌరవంగా వాళ్ళు బతికేటటువంటి పరిస్థితిని క్రియేట్ చేసింది కాంగ్రెస్ పార్టీ. ఆర్థికంగా వ్యవస్థను విధ్వంసం చేసినటువంటి వ్యవస్థను బాగు చేస్తున్నాం. ఎకనామికల్ సిచ్యువేషన్ బాగలేదు, ఇప్పుడిప్పుడే గాడిలో పడుతున్నది. మీరు అదనపు కోరికలతోనే ఇప్పుడు సమ్మెకు పోవద్దని చెప్పి ఉన్న ఆర్థిక పరిస్థితిని ప్రజలకు, కార్మిక సంఘాలకు వివరించే ప్రయత్నం ముఖ్యమంత్రి చేశాడు. రిజైన్ చేయమంటాడేంది? ఈటల రాజేంద్ర, నువ్వు ఆర్థిక శాఖ మంత్రివి కాదా మొన్నటిదాకా? నువ్వు కేసీఆర్తోని పంచాయతీ పెట్టుకొని ఎస్సీ ఎస్టీలకు భూమిని దొంగతనంగా కబ్జా పెట్టి రోడ్డు వేసుకున్న దాని పేరు మీద బయటికి పోయినటువంటి వాడివి కదా. ఆ ఆర్థిక పరిస్థితి విధ్వంసంలో నీ వాటా లేదా? ఈ దోపిడిలో నీ వాటా లేదా? ఇవాళ తెలంగాణ ఈ స్థితికి రావడంలో నీ పాత్ర లేదా? తెలంగాణ ప్రభుత్వాన్ని విధ్వంసం చేసింది నువ్వు కాదా? కేసీఆర్తో కలిసి దోసుకున్నది నువ్వు కాదా? ఏం మొహం పెట్టుకొని మాట్లాడుతున్నావు? ఏం మొహం పెట్టుకొని ఈటల రాజేందర్ మాట్లాడుతుండు? ఏం మొహం పెట్టుకొని ఇవాళ కేటీఆర్ మాట్లాడుతుండు? వీళ్ళకి ఏమైనా మొహం ఉందా? ఒక్కసారి బెల్లయ్య గారు, ఈటల రాజేందర్ ఏం మాట్లాడిండో వినే ప్రయత్నం చేద్దాం. నువ్వు 2024 ఎన్నికల కంటే ముందు ఏ ప్రగల్భాలు పలికినవో, ఏ హామీలు ఇచ్చినవో, ఏ మాటలు చెప్పినవో ఇవన్నీ నేను చేయలేను అని బేషరతుగా క్షమాపణ చెప్పి ముక్కు నేలకు రాసి తప్పుకో, శాతం చేస్తారు. ఇంకేముంటుందండి? లేదంటే నీకు సిగ్గుమాలిన పద్ధతిలో నువ్వు అట్లా కొనసాగుతా అంటే సందర్భం వచ్చినప్పుడు కరుగాల్చి బాధ పెడతారు. ఇది ఒక్కటి విన్నారు కదా, ఒక్కసారి కేటీఆర్ కూడా వినే ప్రయత్నం చేద్దాం. మిగతా వాళ్ళు మాత్రం నమ్ముతలేరు. మోసగాళ్లను, దొంగలను దొంగలే అంటారు ముఖ్యమంత్రి గారు. ఖచ్చితంగా అది ఈ రోజు కాదు, చివరి రోజు దాకా కూడా నీ పరిస్థితి అదే ఉంటుంది. యాద పెట్టుకొని చెప్తున్నా. తప్పు చేసింది దొంగ చేతికి తాళాలు ఇచ్చి కాంగ్రెస్ పార్టీ. సో ఇది ఈ రెండింటి మీద ఏం చెప్తాను? అదే అంటున్నాను.
ఇప్పుడు ఈ ఆర్థిక వ్యవస్థను విధ్వంసం చేసినటువంటి వాళ్ళను ఒక్క మాట ఎందుకు అనలే ఈటల రాజేందర్? ఎందుకంటే ఈటల రాజేందర్ ఆ దోపిడిలో వాటాదారుడు కాబట్టి, ఆ దొంగతనంలో వాటాదారుడు కాబట్టి, భూముల పంచుకునే కాడ పంచాయతీ బయటికి వెళ్ళిండు కాబట్టి. ఈటల రాజేందర్ ఏం చిత్తశుద్ధిలే ఉన్నటువంటి వ్యక్తి కాదే. రెండోది, కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక పైసా తెచ్చిరా వీళ్ళు 8 మంది ఎంపీలు గెలిచి ఈ రోజు వరకు తెలంగాణకు రావాల్సినటువంటి డబ్బులు కూడా టైంకి ఇస్తలేరు. అది అడగడానికి పోతుంటే కూడా ఇవాళ రానటువంటి పరిస్థితి ఉంది కదా. ఏం గడి బిక్తున్నారు? నువ్వేం బిక్తున్నావు? నువ్వెందుకు ఎమ్మెల్యేగా ఇవాళ ఎంపీకి కొనసాగాల్సినటువంటి అవసరం ఏముంది? నీకు ఓట్లేసారు కదా, కేంద్ర ప్రభుత్వం నుంచి ఏ నిధులు తీసుకొచ్చారు? ఎందుకు తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం జరగలేదు? కాబట్టి ఈటల రాజేందర్ అనేటటువంటిది ఒక చెల్లని రూపాయి, పక్కకు పడేసినటువంటి రూపాయి. నేను విప్లవకారుని, నేను విప్లవోద్యమాల్లో పనిచేసిన అని చెప్పుకొని బీజేపీ వంచాన చేరి ఇవాళ ఆధిపత్య వర్గాల ప్రయోజనాల కోసం పనిచేస్తున్నప్పుడే ఈటల రాజేందర్ ఏందో అందరికీ అర్థమైపోయినటువంటి పరిస్థితి ఉంది. ఆయన గురించి మాట్లాడాల్సినటువంటి అవసరం లేదు. కానీ ఇవాళ కేటీఆర్ ఏం మాట్లాడుతూ ఉన్నాడు? కేటీఆర్ ఈ మొత్తం పాపాలు చేసింది మీరు కదా, ఈ పాపాలకు కారణం మీరు కదా. రేవంత్ రెడ్డి ఏమో ఆయన ఇంటికి అప్పు కావాలని తిరుగుతాడా? రేవంత్ రెడ్డి ఏమో ఆయన ఇల్లు కట్టుకోవడం కోసం తిరుగుతాడా? లేకుంటే బిడపెళ్లి కోసం అప్పుల కోసం తిరుగుతాడా? ఈ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను విధ్వంసం చేసిపోతే ఇవాళ 1వ తారీఖు నాడు ఉద్యోగులకు జీతాలు పడుతున్నాయి ఒక పద్ధతి ప్రకారం. ఇవాళ ఒక్కొక్క ఇష్యూను రిజాల్వ్ చేసుకుంటూ వస్తున్నాం. మేము ఇచ్చినటువంటి హామీలు పూర్తిగా 4.5 సంవత్సరాలు అమలు చేస్తాం. అమలు చేయకుండా మీ లెక్క పారిపేటోళ్ళం కాదు, మేము మోడీ వారసులం కాదు, మేము రాహుల్ గాంధీ వారసులం. ఇచ్చినటువంటి మాట మీద నిలబడతాం. కాంగ్రెస్ పార్టీ వారసులం. మీ లెక్క సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఒక్క ఉద్యోగం తీసుకురారా? అది ఎందుకు శాతం లేదు నీకు? ఏం బిక్తురు మీరు? ఎందుకు మాట్లాడతలేరు? ఒక్కొక్కరు అకౌంట్లో 15 లక్షలు ఇస్తా అన్నాడుగా, తీసుకురారాదు? 15 పైసలు తీసుకొచ్చే దమ్మున్నదా నీకు? ఈ శాతగాని వాళ్ళు ఎందుకు మాకు నీతులు చెప్తారు? అరే ఆడ పహల్గాంలో వచ్చి దాడి చేస్తుంటే శాతగాని సౌట లెక్క కూర్చొని ఉన్నారు. ఎవరు చేసిండో ఇంతవరకు తేల్చేటటువంటి శాతగాదిళ్లకు ఇవాళ దేశం మొత్తం అల్లాడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. వాళ్ళకి చర్య తీసుకోవడం చేత కాదు. ఇంటెలిజెన్స్ వాళ్ళు చెప్తే ఆడ సెక్యూరిటీ పెట్టడం చేత కానటువంటి సౌటలు మాగనీతులు చెప్తే ఎట్లా? ఈ దేశాన్ని నిర్మించింది మేము, రాజ్యాంగాన్ని తీసుకొచ్చింది మేము. ఇవాళ ఈ రాష్ట్ర నిర్మాణంలో 24 గంటలు పనిచేస్తున్నది మా మంత్రులు, మా ముఖ్యమంత్రి, మా డిప్యూటీ సీఎం. ఇవాళ కడుపు కట్టుకొని పనిచేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. వాస్తవాలు ప్రజలకు వివరిస్తున్నాం. ఆర్థిక వ్యవస్థ నెలకు 18,500 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వ ఆదాయము. ఈ 18,500 కోట్ల రూపాయలను పద్ధతి ప్రకారం అందరికీ అడ్జస్ట్ చేసుకుంటూ రెవెన్యూను పెంచే పని చేస్తున్నాం. ఎందుకు ముఖ్యమంత్రి గారు విదేశాలు ఉరుకుతున్నాడు? పెట్టుబడులు ఎందుకు తెస్తున్నాడు? పెట్టుబడులు ఇన్వెస్ట్మెంట్ వస్తే ఇక్కడ ఆదాయం పెరుగుతుంది. ఆదాయం పెరిగితే ఒక 2,000 కోట్లు 2,200 కోట్లు కనుక దాటితే ఇవాళ ఈ అన్ని పథకాలు అమలు చేయడానికి అవకాశం ఉంటుంది. అందుకని ఆదాయాన్ని పెంచే పనిలో పడ్డాం. 11 పైసలకు 12 పైసల వడ్డీలకు ఎవడన్నా ఇంట్రెస్ట్కి ఎవడన్నా తెత్తడా డబ్బులు? అప్పులు మొత్తం నాది కాదు, నా అత్త సొమ్ము దానం చేసినట్టు ప్రజల సొమ్ము అని చెప్పి ఇష్టం వచ్చినట్టు అప్పుల పాలు చేసిపోయినరు. 12% వడ్డీ 11% వడ్డీ కట్టేటటువంటి ప్రయత్నం ఆర్బీఐ దగ్గరికి ఎందుకు ఊరికిండు ముఖ్యమంత్రి? 4 పైసలకు 3 పైసలకు ఇంట్రెస్ట్ దొరుకుతున్న కాడ అది ఎందుకు తేలేదంటున్నా? ఎందుకు తేలేదు? ఇవాళ 42,000 కోట్ల రూపాయలు 1-2 కాకుండా మిషన్ భగీరథ పేరు మీద అప్పులు తీసుకొచ్చి అప్పుల పడేసి నీళ్ళు కూడా రానటువంటి పరిస్థితి. ఆ నీళ్లు రావట్లేదు, పైసలు తిన్న దొంగ నా కొడుకు ఇవ్వడం అని అడుగుతారు కదా రేపు జనం. కానీ రేవంత్ రెడ్డి తెలంగాణను మొత్తం పీక్కు తింటున్నాడు అని అంటున్నారు. ఎందుకంటే నిన్న ముఖ్యమంత్రి అన్నాడు, నన్ను కోసి అమ్మినా పైసలు రావాలంటే మీరు కోసి అమ్ముడు కాదు, మీరు తెలంగాణ రాష్ట్రాన్ని పీక తింటున్నారు అని కేటీఆర్ కామెంట్ చేస్తున్నాడు. నిజమేట్రా? గద్దలు వాళ్ళు శవాలను పీక్క తినే అలవాటు వాళ్ళకు ఉన్నది. ఇవాళ రేవంత్ రెడ్డి ఏం చెప్తున్నాడు? ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టే పనిలో ఉన్నా మీరు అనవసరమైనటువంటి గొంతెమ్మ కోరికలతోనే సమ్మెకు పోకండి. ఆర్టీసీని గాడిలో పెట్టే పని ఉన్నాం. ఇంకో ఉద్యోగ సంఘాలను జీతాలు ఇచ్చి గాడిలో పెట్టేటటువంటి పనిలో ఉన్నాం. గాడిలో పడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఇంకో 6 నెలలో సంవత్సరం అయితే మొత్తం సిస్టమ్ సెట్ అవుతుంది, తొందర పడకండి అని చెప్తా ఉన్నాడు. ఇవాళ ఉద్యోగులు కూడా ప్రభుత్వంలో భాగమే. నేను మళ్ళీ కోరుతా ఉన్నాను ఉద్యోగ సంఘాలను, అటు ఆర్టీసీ ఉద్యోగ సంఘాలను, మిగతా ఉద్యోగ సంఘాలను, మీరు రాజకీయ పార్టీలు టీఆర్ఎస్ పార్టీ ఫోల్డ్లోనో బీజేపీ పార్టీ ఫోల్డ్లోనో పోయి సమ్మెకు పోయి ప్రజలకు నష్టం చేస్తే రేపు ప్రజలే మీ మీద తిరుగుబాటు చేసేటటువంటి పరిస్థితి వస్తుంది. గుర్తుపెట్టుకోండి. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని కేసీఆర్ విధ్వంసం చేసి దోసుకొని పోయిండు. మేము వచ్చిన తర్వాత దాన్ని బాగు చేసేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఇప్పటికే మోర్ దెన్ 50% సెట్ అవుతున్నటువంటి స్థితి ఉంది. 18,500 కోట్ల నుంచి 2,000 కోట్లకు దాన్ని పెంచేటటువంటి ప్రయత్నంలో ఉన్నాం. ఆ క్రమంలో అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ ముందుకు పోతున్నటువంటి పరిస్థితి ఉంది. అప్పులకు దాదాపు 1,00,000 కోట్లు రిటర్న్ పే చేసినటువంటి పరిస్థితి ఉంది.
ఇటువంటి కండిషన్స్, ఎందుకంటే కేసీఆర్ తెచ్చిన అప్పులన్నీ కూడా 10 సంవత్సరాల తర్వాత రీపేమెంట్ స్టార్ట్ అయింది. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత రీపేమెంట్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. కేసీఆర్ అప్పులే చేసిండు, ఒక్క పైసా వెనక్కి కట్టలే, మిత్తులు కూడా కట్టలే. మిత్తులు కడుతున్నది మేము. ఇవాళ ఇవ్వాల్సినటువంటి పైసలన్నీ కూడా కాగితాలు ఇచ్చేసి పెండింగ్ పెట్టి వెళ్ళిపోయినరు. 40 నుంచి 50 వేల కోట్ల రూపాయలు బిల్స్ పే చేయకుండా పారిపోయిరు. ఆ పైసలు ఎడిపోయినాయో తెలియకుండా తిన్నటువంటి పరిస్థితి. ఈ కార్పొరేషన్కు సంబంధించినటువంటి డబ్బులే దాదాపు 300 కోట్ల రూపాయలు శాంక్షన్ ఆర్డర్లు ఇచ్చేసి పైసలు తినిపోయినటువంటి పరిస్థితి. ఇంత దొంగలు వాళ్ళు మొత్తం ప్రజల సొమ్మును ఎత్తుకుపోయినటువంటి, లూటీ చేసి గడిలలో సొంత ఆస్తులుగా మార్చుకున్నటువంటి దొంగలు వాళ్ళు. వాళ్ళ ట్రాప్లో పడొద్దని గౌరవ ముఖ్యమంత్రి గారు కార్మిక సంఘాలకు, ఉద్యోగ సంఘాలకు ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఓపెన్గా చెప్తున్నది, దాచుకొని ఎందుకుంటారు? ఎందుకు దాచుకోవాలి? ఇది ప్రజల సొమ్ము. ప్రజల కోసం పనిచేసే కస్టోడియన్స్ మాత్రమే మేము పెత్తనం చేసేటటువంటి వాళ్ళం కాదు. ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చొని చెప్తున్నాడు, కస్టోడియన్గా మాట్లాడుతున్నాడు. ఆర్థిక పరిస్థితి ఇట్లా ఉందా, దీని ఇట్లా విధ్వంసం జరిగింది, దీన్ని ఇట్లా బాగు చేస్తున్నాం, మీరు కూడా కోఆపరేట్ చేయండి, బాగుపడ్డాక మీకు వచ్చేది మీరు తీసుకుందరు కానీ కొద్దిగా రోజు ఓపిక పట్టండి అంటున్నారు. దీంట్లో తప్పే ఉన్నది. ఎందుకు కేటీఆర్కు కోపం వస్తున్నది? ఎందుకు ఇవాళ బీజేపీ నాయకులకు ఈటల రాజేంద్ర కోపం వస్తున్నది? ఎందుకంటే వీళ్ళంతా దొంగలలో వాటాదారులు. కేటీఆర్ దోసుకున్నటువంటి దొంగ, ఆ దొంగలో వాటాదారుడు ఈటల రాజేందర్ మొన్నటి దాకా. కాబట్టి దొంగలంతా కలిసి పంచుకున్న ఎక్కడ బయటకు వస్తాయో, వాళ్ళు చేసుకున్న దోపిడీలను ఎక్కడ బయటకు వస్తాయో రాకుండా ఆపడం ఎట్లా అనేటటువంటి ప్రయత్నంలో ఉన్నారు తప్ప నిజాయితీగా వాస్తవాలకు ప్రజలకు చేర్చడానికి కానీ ప్రజల ముందుకు పోవడానికి సిద్ధపడట్లేదు, ఇష్టపడట్లేదు. ఎందుకంటే వాళ్ళ దొంగతనం బయటపడిపోతుంది కాబట్టి. ఇంత దీని వెనకాల ఉన్నటువంటి మరపం. అందుకనే నేను మీ ద్వారా తెలంగాణ సమాజాన్ని, తెలంగాణ ప్రజల్ని, తెలంగాణ ఉద్యోగ సంఘాలని, ఆర్టీసీ ఉద్యోగ సంఘాలని కోరుతున్నది ఏంటంటే, ఇది ప్రజాస్వామ్య ప్రభుత్వం. గతంలో మీకు మాట్లాడడానికి కూడా దగ్గరికి రాని అన్నటువంటి వాళ్ళు ఒకవైపు, కానీ మీ సమస్యలు ఆలోచించడానికి, మీతో మాట్లాడడానికి, చర్చించడానికి, ఉన్న పరిస్థితులు వివరించడానికి సిద్ధంగా ఉన్న ప్రభుత్వం ఇంకోవైపు ఉన్నది. మంత్రి గారు ఇప్పటికే మా పొన్నం ప్రభాకర్ గారు ఒక్కసారి కాదు 10 సార్లు మీతో మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి దయచేసి మీరు తొందరపడకండి, సమస్యలన్నింటినీ పరిష్కరించుకుందాం. ఇలా ఆర్టీసీ ఉద్యోగుల గౌరవాన్ని పెంచి మీరు గౌరవంగా బతికేటటువంటి పరిస్థితిని ప్రభుత్వం తీసుకొచ్చిందనేటటువంటి విషయాన్ని మర్చిపోకండి. ఒక్కసారి రేవంత్ రెడ్డి గారు మాట ఇస్తే ఆ మాట మీద నిలబడే వ్యక్తి అనేటటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఖచ్చితంగా ఉద్యోగుల సమస్యలు పరిష్కారం అవుతాయి. పెండింగ్లో గత ప్రభుత్వం మీకు మోసం చేసి పెండింగ్ పడేసి మీ డబ్బుని తినిపోయిన ఇవాళ ఉన్నటువంటి ప్రభుత్వం ఆర్థికపరమైనటువంటి వెసులుబాటు రాగానే మీ అన్ని సంబంధించినటువంటి ఉద్యోగుల బకాయిలు కూడా తీర్చడానికి సిద్ధంగా ఉంది. టైం కావాలని అడుగుతూ ఉన్నాడు. కాబట్టి సహకరించాల్సిన బాధ్యత కూడా మీ మీద ఉందని చెప్పి ఈ సందర్భంగా నేను కోరుతా ఉన్నాను. తెలంగాణలో చెప్పుల మీద చర్చ జరుగుతుందంటూ బండి సంజయ్ కామెంట్ చేసిండు. ఏమైనా రియాక్ట్ అవుతారా? బండి సంజయ్ ఆయన జోకర్కు ఎక్కువ, బ్రోకర్కు తక్కువ. ఇక ఆయన గురించి కూడా మాట్లాడితే నా వాల్యూ నేను తగ్గించుకోదలుచుకోలేదు. ఆయన కేంద్ర మంత్రే కావచ్చు, ఆయన ఏ పొజిషన్లో ఉండొచ్చు. ఆ కరీంనగర్ గల్లీలలో ఉన్నటువంటి వాళ్ళని అడిగితే బండి సంజయ్ ఏందో చెప్పేస్తారు. ఆయన పార్టీ ఫ్రేమ్లో బతుకుతున్నాడు అంతే. ఆయన పక్కకు తీసేస్తే ఇక ఎవడు కానడు, ఆయన గురించి మాట్లాడేది. రైట్. ఇది మొత్తం మీద గతంలో బీఆర్ఎస్లో ఉన్నటువంటి ఈ టీఆర్ఎస్లో ఉన్నటువంటి ఈటల రాజేందర్ కావచ్చు, ఇటు కేటీఆర్ కావచ్చు, కేవలం రేవంత్ రెడ్డి మీద బురద జల్లే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సో రేవంత్ రెడ్డి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గురించి ప్రజలకు అర్థమయ్యే విధంగా, ఉద్యోగులకు అర్థమయ్యే విధంగా క్లియర్గా కుండబద్దలు కొడితే ఈ రకంగా కామెంట్ చేయడం సరికాదంటూ ఇక ట్రైగర్ కార్పొరేషన్ చైర్మన్ బెల్లయ్య నాయక్ అయితే మండిపడుతున్నటువంటి పరిస్థితి. చూద్దాం ఈ వివాదం ఎక్కడ దాకా పోతుంది, ఈ విమర్శలు ప్రతి విమర్శలు మరి ఎటువంటి పరిణామాలకు దారితీయబోతుంది అనేది. కెమెరా పర్సన్ అజయ్తో శ్రీశైలం, తొలి వెలుగు, హైదరాబాద్. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.